బ్రేకింగ్ న్యూస్. ఏసీబీ వలకు చిక్కిన వికారాబాద్ మహిళా సీఐ, ఎస్ఐ. మహిళా బాధితులకు అండగా ఉండాల్సిన పోలీస్ అధికారులే లంచం డిమాండ్ చేస్తూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. వికారాబాద్ మహిళా పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీఐబీ సరోజ, ఎస్ఐహెచ్ రాణి ఒక కేసు విషయంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. కేసు నేపథ్యం: తాండూరుకు చెందిన కౌన్సిలర్ షేక్ ఇర్షాద్ భార్య ఫిర్యాదు చేయడంతో మహిళా పోలీస్ స్టేషన్లో గృహ హింస 498 కింద కేసు నమోదైంది. ఈ కేసులో ఇర్షాద్కి స్టేషన్ బెయిల్ కింద నోటీసులు ఇచ్చేందుకు సీఐ సరోజ, ఎస్ఐ రాణి లంచం డిమాండ్ చేశారు. లంచం డిమాండ్ స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు ఒక్కొక్కరికి 10,000 రూపాయలు చొప్పున మొత్తం 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. కుదిరిన బేరం బాధితుడు అంతా ఇచ్చుకోలేనని కోరడంతో చివరికి 40,000 రూపాయలకు ముందస్తు చెల్లింపు మార్చి 23, 2026న బాధితుడు సీఐ సరోజ సమక్షంలోనే ఎస్ఐ రాణికి 20,000 రూపాయలు నగదును మొదటి విడతగా అందజేశారు. ఏసీబీ రంగప్రవేశం: మిగిలిన 20,000 రూపాయలు కోసం పోలీస్ అధికారులు ఇర్షాద్పై ఒత్తిడి తీసుకురావడంతో అతను ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఫిర్యాదును స్వీకరించిన ఏసీబీ అధికారులు ప్రాథమిక విచారణ ఏసీబీ అధికారులు సీఐ సరోజ, ఎస్ఐ రాణిపై క్రిమినల్ కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.